V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రభుత్వం మీరెవరేం జాతికాని 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 ప్రభుత్వం జాతకాని ప్రభుత్వం కానీ ప్రభుత్వం జాతకాని ప్రభుత్వం జాతకాని ప్రభుత్వం జాతకాని ప్రభుత్వం మోసం చేస్తున్న ప్రభుత్వం విశాఖ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం జాతకాని పవన్ కళ్యాణ్ జాతకాని డిప్యూటీ సీఎం జాతకాని డిప్యూటీ సీఎం విశాఖపట్నంలోని నీటి మట్టం కనీసం 17 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కొత్తగా మోటార్లు వేసుకుంటున్నారు. సుఖం లేదు. ఈరోజు విశాఖపట్నంకి ప్రతిరోజు కూడా 40 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేయాలి. ఇది గుర్తుంచుకోండి, 40 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది జిఎంసి ద్వారా 32 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 8 కోట్ల లీటర్లు డెఫిషియన్సీ ఉంది. ఒక హోటల్కి ఫోన్ చేస్తే సార్ మాకు నీరు లేదు సార్, అందుకే మా వ్యాపారం ఆపేసాం సార్. చిన్న చిన్న యూనిట్స్ అన్ని మొదలు పడ్డాయి. ఇంట్లోకి రోజు తప్పి రోజు ఇస్తామన్నారు. 45 నిమిషాలు కాస్త 25 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది, పావు గంట. అది కూడా బురద నీరు వస్తా ఉంది, బురద నీరు వస్తా ఉంది అక్కడక్కడ. ఈరోజు ఇంత చేతకాని ప్రభుత్వం 4500 కోట్లు సుమారు రెవెన్యూ జిఎంసిది. దాంట్లో ఎంత ఈ నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేవలం 5% ఖర్చు పెడతా ఉంది. 250 కోట్లు మేడం గారు బాగా తెలుస్తుంది. 250 కోట్లు అంటే 40 కోట్ల లీటర్ల నీటి సప్లై కోసం ప్రతి ఈ విశాఖపట్నంలో 250 కోట్లే సంవత్సరానికి ఖర్చు పెడతాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కానీ యోగాకి 500 కోట్లు ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు. చూడండి విశాఖపట్నంకి ఇచ్చిన వాల్యూ. మోడీ వస్తే 500 కోట్ల రూపాయలు ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి. 500 కోట్లు పెడితే ఎంత చక్రాయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది విశాఖపట్నంకి. మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కి మొన్న భరత్ అన్న మాటలు ఏముంది, 2 టీఎంసీ. టీఎంసీ అంటే ఏమీ కాదు, 3 అక్షరాలు అనుకుంటాడు. టీఎంసీ అంటే ఏంటో తెలుసా? భరత్, మిస్టర్ భరత్, you being MP of this Visakhapatnam, before uttering any word, do you listen to yourself when you speak? నువ్వు మాట్లాడేటప్పుడు నీ వింటావా? 2 టీఎంసీ అంటే సుమారు 160 కోట్ల లీటర్లు ప్రతిరోజును. అంటే ప్రతిరోజు నువ్వు గూగుల్ డేటాకి 160 కోట్ల లీటర్లు ఇవ్వాలి. నువ్వు 40 కోట్లు విశాఖపట్నం నీటికి ఇవ్వలేకపోతున్నావు. 160 కోట్లు ఎక్కడ ఇచ్చేస్తావు నువ్వు? అంటే వేర్ ఈజ్ యువర్ టాక్? లిసన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ టాక్. వినవు నువ్వు. అదే మేము చెప్తాం అన్నమాట. గూగుల్ డేటా సెంటర్ రాకముందే విశాఖపట్నం కష్టాలు తీసుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ప్రజలు ఈ విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోవాలి. విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోవాలి. ఆస్తులు అమ్ముకోవాలి. ల్యాండ్ రేట్లు పడిపోతాయి. పశువులకు నీరు ఉండదు. పశువులన్నీ కూడా శుభ్రత లేక పాడివ్వదు. నీరు ఎక్కువ తాగకపోతే పాడివ్వదు. శుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పటికే
జంతువులన్నీ కూడా రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కనీసం మనుషులు ఎలా ఉన్నారు ఆడకు చూడటం. ఎప్పుడు ఏనుగులు ఎలా ఉన్నాయి, నా ఏనుగులు ఎలా ఉన్నాయి, నా ఏనుగులు ఎలా ఉన్నాయి. కొన్ని ఇంతవరకు పుల్ దగ్గరికి వెళ్ళాడే వెళ్ళలేదు, కొన్ని ఒక ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాడే వెళ్ళలేదు, కనీసం కోర్టు దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడంటే ఆ కుంకి ఏనుగుల దగ్గరికి వెళ్తాడు, ఒక గడ్డి మొక్క ఒక చెరువు మొక్క వెళ్తాడు, ఫోటో తీసుకుంటాడు, అయిపోయాడు. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళేదే లేదు, ఏనుగుల దగ్గరికి వెళ్తాడు. I don't understand the Pavan Kalyan stand. I don't understand. అతనికి ఏమి రియాలిటీస్ ఉన్నాయో అతని రాజకీయంలో నాకైతే అర్థం కావట్లేదు. మోడీ గారిని తిడితే ఏడుస్తాడంట, కుంకి ఏనుగుల దగ్గరికి వెళ్తాడు, ఫోటోలు తీసుకుంటాడు, అంత మించి ఇంకేం లేదు. అందుకే నేను చెప్తా, ఈ జాతకాన్ని ప్రభుత్వం మరింత మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే నీటి ఎత్తులు లేకుండా చేసిన ప్రభుత్వం. 5 years such a clean and neat governance ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా ఉన్నా కానీ ఒక్కరికైనా ట్యాప్ లో నీరు లేదు ఉన్నదా? ఉందా? సుమారు 1,00,000 క్యూబిక్ లీటర్స్ కి నేను ఓవర్ ట్యాంక్స్ నిర్మాణం చేశాను. నేను ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు విశాఖపట్నం సౌత్ లో ఎక్కడ కూడా నీటి యొక్క ఎదగలేదు. ఎందుకంటే స్టాకింగ్ కెపాసిటీ, ఎందుకంటే డౌన్ రోడ్ అండ్ లెవెల్ స్లమ్ కాబట్టి స్టాకింగ్ లెవెల్ కెపాసిటీ తక్కువ, కాబట్టి స్టోరింగ్ కెపాసిటీ తక్కువ, కాబట్టి ఒక ఇంట్లో మహా 3-4 బిందెలు పట్టుకోలేరు. కాబట్టి నిత్యం నీటి సప్లై వచ్చేలాగా మా వైఎస్ఆర్సీపీ పనిచేసింది. అదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదంటే మేము కత్తిని దిగిస్తాం, విశాఖపట్నం అన్యాయం జరిగితే మాత్రం కత్తిని దిగిస్తాం. నేను హెచ్చరిస్తున్నాను, గడ్కరీ గారు, కమిషనర్ ఆఫ్ GMC, intervene and take remedial measures immediately and see that every household will get 45 minutes of water supply every day, and every unit which is hospitals avvachu ledanటే hotels avvachu అన్నిటికి కూడా వాటర్ సప్లై రెగ్యులర్ గా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్. రాజీనామా చేయాలి, ప్రభుత్వం రాజీనామా చేయాలి. వైసీపీ యూత్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నానండి. ఇది నిజంగా 2.5 సంవత్సరాలు పెట్టి ఇది చేతకాని ప్రభుత్వం అండి. ఈ ముగ్గురు కలిపి చాలా మంది చేస్తున్నారు, చాలా అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఆఖరికి తాగి నీళ్ళు కూడా అమ్ముకుంటున్నారండి. ఫ్యాక్టరీలకి తాగి నీళ్లు అమ్ముకుంటున్నారు, పెద్ద పెద్ద స్టార్ వరకు అమ్ముకుంటున్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలోని ముగ్గురులోని ఎవరొకరు రాజీనామా చేసిమారండి. సిగ్గు ఉండాలి సార్. 2.5 సంవత్సరాలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి. చూడండి, ప్రతి 2.5 సంవత్సరాలని ప్రతి పార్టీ కూడా, మా పార్టీ కాదు, ప్రతి పార్టీ కూడా ధర్నాలు చేస్తున్నారు. అంటే 2.5 సంవత్సరాలు పెట్టి చేసిన పనులు చూస్తున్నారు కదా. పెద్దలే బుద్ధి చెప్తారండి వీళ్ళకి. కడుపు తాగి నీళ్లు కూడా అమ్ముకొని తింటున్నామంటే పెద్దలే బుద్ధి చెప్తున్నారు. మా కోసం కాకుండా మేము పెద్దల కోసం పోరాడుతున్నాము. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కోసం 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నా సరే పోరాడుతాం. జై జగన్, జై వాజ్పేయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏనాడు టిఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర లైన్ కట్టే రోజులు లేవు ప్రజలకి. ఈ రోజు టిఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర వాటర్ కి లైన్ కట్టి ఎప్పుడు ఇస్తారనే పడికాపులు కాసే రోజులు వచ్చాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం రాజీనామా చేయాల చంద్రబాబు నాయుడు తక్షణమే. ఇది మా డిమాండ్. ప్రజలు ఈ బురద నీళ్ళతో ఏమైనా వైరల్ ఫీవర్లు కానీ ఏమైనా ప్రజల పరిస్థితి ఇది పరిస్థితి. తక్షణమే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి మా డిమాండ్. 34 వార్డు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రతి విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఈ రోజు వాటర్ కూడా ప్రజలు కడుపు నుండి తాగనివ్వట్లేదు. ఆడ ఎలాగే అన్నం పెట్టట్లేదు, నీళ్ళైనా తాగనిస్తే బాగుంటది. ప్రజలకు నీళ్ళు లేవు, బిందులు పెట్టుకొని తిరగడం వస్తుంది ఊరిమే పడి. ఏటి కూటమి ప్రభుత్వం ఏడు చేస్తుంది ప్రజలకి? ఈ ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారు ఈ వాటర్ పట్టుకెళ్ళి. అర్థమైందా? ఈ వాటర్ పట్టుకెళ్ళి ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారు. ఇంకా ఏదో కడతాడంటే ఇక్కడ అసలు ప్రజల్లోనూ ప్రజల సేవ చేయడానికి వచ్చాడా, ప్రజలు చంపడానికి వచ్చాడా? నా పేరు ఏరు లక్ష్మి. మాకు నీరు బురద నీరు వస్తుంది. కాలువలు కూడా పొంగిపోయి మా వీధుల్లోకి వచ్చినా మేము కంప్లైంట్లు పెట్టినా ఎవరు వచ్చి మాకు కాలువలు కూడా తీయట్లేదు. అది నీరు కానీ జామ్ అయిపోయి మా ఇళ్లలో కూడా కాలువ నీరు వచ్చేస్తుంది. కుళాయిలు కూడా కాలువ నీరు, మంచి నీరు అన్ని కలిసిపోయి బురదలు వచ్చేస్తున్నాయి.
పురుగులు వస్తున్నా ఏమొచ్చినా సరే మాకు ఎంత ఇబ్బంది వచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటే నాదులు లేడు మాకు. ప్రభుత్వం మరి ఇవన్నీ పరిగణనలో తీసుకొని మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. సనపల రవీంద్ర భరత్, విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడిని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు మా నియోజకవర్గంలోని ఎంతో మంది మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా జగదాంబ జంక్షన్ లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర విగ్రహం వద్ద ఈరోజు ఆ యొక్క ఖాళీ బిందులతోని మాకు నీలవండి మహాప్రభు అని కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు మద్దతు తెలుపుతూ మా 14 వార్డుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్న మహిళలకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు ఒకటే కోరుకుంటున్నారు, ఈ రోజు నీటి కొరత విశాఖపట్నంలో ఎంత దారుణంగా ఉంటే రాను రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పడితే ఇంకే రకంగా ఉంటుందో ఊహించలేమని ఆ యొక్క మహిళలు ఈ సందర్భంగా చెప్తున్నారు. ఎందుకంటే నీరు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అవసరం. డబ్బున్నోడు అపార్ట్మెంట్ లో వాటర్ ట్యాంక్ తెచ్చుకుంటారు. ఈ పేద మధ్యతరగతి మహిళల పరిస్థితి ఏంటి? ఆ వచ్చిన నీళ్ళు వాడంలో రోజు ఫైట్ చేస్తుంటే 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి విడిచిపెట్టడం, ఆ వచ్చిన నీరు కూడా కలుషిత నీరు. చూడండి ఈరోజు బాటిల్లో చూపిస్తున్నారు బురద నీరు. అటువంటి నీరు ఏ రకంగా తాగగలరు? ఆ రకమైన దృష్టి కూటమి ప్రభుత్వం సాధించాలని, లేకపోతే మా వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారి స్ఫూర్తితోని ఈ యొక్క ధర్నాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియపరుచుకున్నాం. నేను 36 వార్డులో ఉంటున్నాను. కానీ నీటి సమస్య చాలా రోజులు బట్టి ఉంది. ఒక రోజు విడిచి ఒక రోజు వస్తుంది నీళ్లు. అది విడిచి నీళ్లు వచ్చినా కూడా చాలా తక్కువ టైం ఇస్తున్నారు. తర్వాత బురద నీళ్లు కూడా కొన్ని ఇళ్లలో వస్తున్నాయండి. నీటి సమస్య మాత్రం చాలా ఎక్కువైపోయింది. ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. టోటల్ గా ఫెయిల్ అయిపోతుంది ఈ ప్రభుత్వం. కనీసం మంచినీళ్ళైనా సప్లై చేయలేని ఈ ప్రభుత్వం మనకి ఎందుకనే ప్రజలందరూ అనుకుంటున్నారు. కనీసం ఈ ప్రభుత్వం మారాలి, లేకపోతే వాళ్ళ పద్ధతులైనా మారాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. బీసీసీఎల్ ప్రెసిడెంట్ సార్, కానీ వాటర్ చాలా ఘోరంగా వస్తుంది సార్. తాగడానికి కూడా అవ్వట్లేదు. అందువల్ల మంచి వాటర్ లేకపోవడం వలన వాటర్ కొనుక్కోవడం తాగడం వస్తుంది. ఏంటి ట్యాంక్ హాస్పిటల్ అన్న ట్యాంక్ ఇంటింటికి కూడా సప్లై చేయడం వస్తుంది. దీనివల్ల ఈ ప్రభుత్వం గదైనా దిగాల, లేకపోతే మంచి వాటర్ అయినా ప్రజలకి అందివ్వాలి సార్. ఏంటి సార్, తాగడానికి అవ్వట్లేదు, స్నానం చేయడానికి అవ్వట్లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా మంచి నీళ్ళు దొరకట్లేదు. పసి పిల్లలు కూడా నీళ్ళు అందుబాటులో ఇవ్వలేకపోతున్నారంటే ఏం ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఇలాంటి ప్రభుత్వం ఉండే కంటే దిగిపోవడమే మంచిది సార్. కానీ మంచినీళ్ళు కూడా కొనుక్కోవడం తాగడం వస్తుంది పిల్లలు. ఈ రోజుల్లో ఇలా తయారైపోయింది సార్ ఈ ప్రభుత్వం. మరి అన్యాయంగా